ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుపతి కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున స్వామివారు శ్రీ యోగనారాయణుడి అలంకారంలో సింహవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు. యోగ శాస్త్రంలో సింహం వాహన శక్తికి, ధైర్యానికి, శీఘ్ర గమనానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం వంటి అచంచలమైన భక్తి శ్రద్ధలను కలిగి ఉన్నప్పుడే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడవుతాడని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలిపాయి. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గోవిందనామ సంకీర్తనల మధ్య స్వామివారు అమ్మవార్లతో కలిసి 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం అందించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడమే కాకుండా వెలుపల వైపు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి ప్రవాస భారతీయులు, విదేశీయులు కూడా భారీగానే వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవాస భారతీయులకు సుపదం మార్గంలో కల్పించే దర్శనం గడువు పరిమితిని 90 రోజులకు పెంచారు. ప్రస్తుతం స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లోనే ప్రవాస భారతీయులకు పాస్పోర్ట్, వీసా ఆధారంగా సుపదం ద్వారా 300 రూపాయల టికెట్తో దర్శనం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే ఆ కాల పరిమితి సరిపోవట్లేదని భక్తులు చేస్తున్న విజ్ఞప్తి మేరకు 30 రోజుల గడువును 90 రోజులకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, ఈవో రమాదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కడప జిల్లా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లిలో శ్రీ మారెమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా జరిగాయి. జాతరలో భాగంగా అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వివిధ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు నారికేళం, గాజులు, ప్రసాదం, బండారు అందజేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులోని శ్రీ నాగేశ్వరాలయంలో శ్రీ కన్యకా పరమేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు జరిగాయి. అధిక మాసం సందర్భంగా వాసవి మాతకు, గోమాతకు ప్రత్యేక పూజలు చేసి ఆరాధనలు నిర్వహించారు. అధిక మాసంలో దంపతులకు వాయినాలు సమర్పిస్తే భగవంతుని ఆశీర్వాదం లభిస్తుందని మహిళలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీశైలం ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా సంప్రదాయబద్ధంగా నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ, శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ గంగాధర మండపం వద్ద సుమారు 2000 మందికి పైగా స్థానికులు, భక్తులు, దేవస్థానం ఉద్యోగులు, జిల్లా ఉన్నతాధికారులు యోగాలో పాల్గొన్నారు. యోగేంద్రకు ప్రముఖ యోగా గురువు బాలసుబ్రహ్మణ్యంచే దేవస్థానం ఉద్యోగులకు, స్థానికులు, భక్తులకు యోగా ఎలా చేయాలి, దాని వలన వచ్చే ప్రయోజనాలు వివరిస్తూ అందరితో వివిధ యోగాసనాలు వేస్తూ సుమారు 3 గంటల పాటు యోగాసనాలు వేయించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సూచనలు, ఉత్తర్వుల ప్రకారం యోగా గురువు గారు బాలసుబ్రహ్మణ్యం గారు వారు అంతర్జాతీయ యోగా శిక్షకులు. పతంజలి యోగా మీద వారు పూర్తి స్థాయి పట్టున్నటువంటి
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తీతిదే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా తీతిదే ఆరోగ్యానంద కార్యక్రమాన్ని తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభించారు. యోగ సాధన ద్వారా వ్యక్తి జీవితంలో సమతుల్యత, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తీతిదే ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జూన్ 7 నుంచి 21వ తేదీ వరకు తీతిదే ఉద్యోగులందరూ క్రమం తప్పకుండా యోగ సాధనలో పాల్గొనాలని సూచించారు. యోగాభ్యాసం వల్ల ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందన్నారు. ప్రారంభంలో యోగా కొంత కష్టంగా అనిపించినప్పటికీ నిరంతర సాధన ద్వారా శరీరం, మనస్సుపై సంపూర్ణ నియంత్రణ సాధించవచ్చని చెప్పారు. యోగాతో శారీరక దృఢత్వం, మానసిక వికాసం, అంతర్గత చైతన్యం పెంపొందుతాయని తెలిపారు. తద్విప్రాసో విపణ్యవో జాతృవాగం సస్సమింద్రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యే సర్వస్య జిత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయ శ్రీవేంద్రమణ్యైతే జనదాతుం సంగృహాణీతి ద్వాదశారత్నేరశనా భవతి ద్వాదశమాసాः సంవత్సరः సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి ఊర్ధ్వై ముంజాః ఊర్జమేవావరుంధే చిత్రా నక్షత్రం భవతి చిత్రం వా ఏతత్కర్మ యదస్వమేధః సమృద్ధ్యే పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవా పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి నారాయణ నీ శ్రీపాదమే శరణు. అన్నవరం దేవస్థానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంధీర ప్రసాద్, ఈవో చక్రధరరావు, ఉన్నతాధికారులు, పలు శాఖలు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని రామాలయం వద్ద వందలాది మందితో గురువులు యోగాసనాలు వేయించారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం యోగా ముఖ్యమని తెలిపారు. నిత్య యోగ సాధన వల్ల కలిగే ప్రయోజనాలు అవగాహన కల్పించారు. శ్రీ మహావిష్ణువు కొలువైన ప్రసిద్ధ బద్రీనాథ్ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. బద్రీనాథుడు బద్రీ నారాయణుడని కూడా పిలుచుకునే ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి పద్మాసనంలో ధ్యానముద్రలో ఉంటారు. ఈ క్షేత్రంలో దాదాపు 1 మీటర్ ఎత్తులో శాలిగ్రామంగా నల్లరాతితో స్వయంభూ విగ్రహాన్ని వేలాది మంది దర్శిస్తూ పూజిస్తారు. చార్ధామ్ యాత్రలో ఎంతో పవిత్రంగా భావించే బద్రీనాథ్ వైష్ణవుల 108 దివ్యదేశాలలో ప్రముఖమైంది. ప్రశాంత వాతావరణం నెలకొన్న బద్రీనాథ్ చేరుకున్న వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో ప్రశాంత వాతావరణాన్ని, ఆలయంలోకి వెళ్లిన తరువాత ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతున్నారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.